ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పేవాళ్ళు వస్తే కనుక వాళ్ళని ఈ ప్రశ్నలు అడగండి అని ఒక 100 ప్రశ్నలు వాళ్ళు ముద్రించి కరపత్రాల్లా పంచిపెట్టారు. అందుట్లో ఒక ప్రశ్న ఇది. ఆ ప్రశ్న నేను అడిగి వాళ్ళకైతే నేనేం జవాబిస్తానో ఇచ్చి ఆ తర్వాత దాన్ని మన జీవితంలో పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలా అడుగుతారంటే నా దగ్గరకు వచ్చి అడిగిన వ్యక్తి ఇలాగా అడిగారు. ఏ విధంగా అడిగారంటే, ఏమండి నేను బైబిల్ చదవటం మొదలుపెట్టాను ఈ మధ్యన, చాలా మంచి పుస్తకం బైబిలు చాలా బాగా అనిపిస్తుందండి అని మొదలు పెడతారు. మనం దాంతో ఏమనుకుంటామంటే బైబిల్ అంటే వీళ్ళు ఇష్టపడుతున్నారు కదా అని జాగ్రత్తగా వింటాం. అయితే ఏమండి బైబిల్ చదువుతూ ఉంటే నాకు అబ్రహాము గారు అని ఒక ఆయన తటస్థపడ్డాడు, ఆయన చాలా గొప్పవాడు అంట కదండి, విశ్వాసులకు తండ్రి అంట కదండి అంటే అవునండి అంటాం. కానండి ఆయన 2 సార్లు అబద్ధాలు అడిగాడు కదండి, అది కూడా మామూలు విషయం కాదు, సొంత భార్యను చెల్లి అని వేరే వాళ్ళ దగ్గరికి పంపించేశాడు కదండి, అది నాకు అర్థం కావట్లేదండి అని అంటాడు. మనం కొంచెం అలా ఉంటాం. ఆ తర్వాత ఏమంటే మోషే అనేటువంటి ఆయన చాలా కోపం ఎక్కువ అంట కదండి, ఆయన ఒక దెబ్బతో ఒక అతన్ని చంపేశాడు, దేవుడు నీళ్లు అడగమని బండ దగ్గర పంపిస్తూ కొట్టాడు, చాలా కోపం ఎక్కువ అంట కదండి. కానీ ఆయనేమో దేవుడేమో నా ఇంటి అంతట్లో కూడా నమ్మకమైన వాడని చెప్పాడు. ఏమో సార్ నాకు అర్థం కావట్లేదు. ఇంకా తర్వాత సార్ దావీద్ అంటే దేవుడికి చాలా ఇష్టం అంట కదండి, ఆయన స్వయాన వ్యభిచారం చేశాడు సార్ అని ఇలా చెప్పుకుంటూ వచ్చారు. వచ్చి ఏమంటాడంటే, ఏమంటలేదండి, ఇప్పుడు బైబిల్ని పవిత్ర గ్రంథం అంటారు కదా, ఇందుట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అపవిత్రులే, ఈ బైబిల్లో ఉన్న వాళ్ళంతా కూడా చెడ్డోళ్ళందరూ ఉన్నటువంటి ఈ పుస్తకం పవిత్రమైనది ఎలా అవుతుంది సార్, ఇది నాకు కొంచెం చెప్తారా? ఇది వాళ్ళు అడిగే ప్రశ్న. మనకు కొంచెం భయం వేస్తుంది. కాకపోతే కొంచెం మనం ఆలోచిస్తే నేను ఇచ్చిన జవాబు ఏంటో ముందు చెప్తాను. ఏమన్నానంటే, ఓ ప్రశ్న అడుగుతాను, మీరు కోపగించుకోవద్దు, నేను పక్కదోవ వెళ్ళట్లేదు, మీ ప్రశ్న నేను జవాబు చెప్తాను, కొంచెం నాకు ఈ ప్రశ్న జవాబు చెప్పండి. ఆసుపత్రి మంచిదా చెడ్డదా అని. ఆసుపత్రి మంచిది కాబట్టి ఎలా అవుతుంది సార్? ఆసుపత్రి చాలా మంచిది. మీరు ఆసుపత్రిలోకి వెళ్తే ఎక్కువగా కనబడేది ఎవరు సార్? ఎక్కువగా ఎవరు కనబడతారంటే పేషెంట్లు కనబడతారు. అంటే పేషెంట్లు చూడటానికి బాగుంటారు సార్ అంటే అస్సలు బాగోరు సార్. కొంతమంది సాగు బతుకులతో పోరాడుతూ ఉంటారు, క్యాన్సర్ ఉంటుంది, కొంతమంది నెట్టు మీద ఎంటుకలు ఉండవు, చాలా దరిద్రంగా ఉంటారు సార్ కదా. అయితే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరేమన్నారంటే ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది జబ్బు గలవాళ్ళు, వాళ్ళు బాగా కనబడరు అని అంటున్నారు. కానీ మీరు ముందు మాట చెప్పారు ఆసుపత్రి మంచిది అని. అందుట్లో ఉన్న వాళ్ళందరూ జబ్బున్న వాళ్ళు అయితే మంచిది ఎలా అవుతుంది సార్? అదేం ప్రశ్న సార్? ఆసుపత్రి జబ్బున్న వాళ్ళకి జబ్బు తీసేది కాబట్టి అది మంచిది కదా. బైబిల్ కూడా అలాంటిదే. అదేంటి సార్ అన్నాడు. ఆసుపత్రి జబ్బున్న వాళ్ళని బాగు చేసేది కదా, బైబిలు పాపుల్ని బాగు చేసేది.